Chao. 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 దయచేసి స్థలంలో మనం ఊహించిన దానికంటే కార్యకర్తలు నాయకులు ఎక్కువ కాబట్టి
ఈ పదవికి పూర్తి స్థాయిలో జిల్లా కార్యదర్శి న్యాయం చేస్తానని రాగద్వేషాలకు అతీతంగా పార్టీ ప్రతిష్టకు పాటుపడతానని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతానని ప్రజల పక్షాన్ని నిలుస్తానని పార్టీకి విధేయులుగా ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు అంకిత భావంతో పనిచేస్తానని పెద్దలు తమ్మినేని సీతారాం గారి సారథ్యంలో డాక్టర్ అప్పలరాజు గారి సారథ్యంలో వైఎస్ఆర్ పార్టీ డెక్కల్ నియోజకవర్గ పెద్దల సహకారంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ పార్టీ. మన పెద్దలు మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం గారికి, అలాగే మరో ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు గౌరవ పెద్దలు శ్రీ అప్పలరాజు గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు కూర్చున్న 4 మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నో వేదనకు హామీలతో అతనికి అలవికాన్ని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు అధికారం వచ్చి సుమారు 13 నెలలు కలిసిన ఇచ్చిన 21 హామీలు కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశారు. అతను 1 సంవత్సరం కాలంలోనే అతనిపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. దాన్ని మనం గ్రామాల్లో ఇప్పటికే ప్రారంభంలో ఉన్నది. మనం యానపాటుతో తప్పు చేశాం. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి నిలదీసే పరిస్థితి ఏర్పడింది. అయితే మనం ఇప్పుడు భాగస్వామికి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా గ్రామాలకి ఈ నెల 21వ తేదీ నుంచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్దలందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ఈరోజు మన తెలంగాణ రాజధానిలో గౌరవ పెద్దలు సూచనల మేరకు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఈ ప్రచారాన్ని గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్యం చేసి గ్రామాల్లో అసలు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూటమి నాయకులు ఎన్ని అబద్ధ హామీలు ఇచ్చారు. ఈ సంవత్సర కాలం పాటు ప్రజలకి ప్రభుత్వం ఈ పథకాల ద్వారా, అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలతో పాటు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని ఇవ్వాల్సి ఉంది, 1 సంవత్సరానికి ఒక కుటుంబానికి ఇప్పటి వరకు ఎంత బకాయి పడింది ప్రభుత్వం అనేది మన గ్రామాల్లో వెళ్ళి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా మనం తెలంగాణ మనకి ప్రతి పంచాయతీ కూడా ఒక్కొక్క నాయకుడికి ఇన్ఛార్జిగా వెళ్ళడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు మనం గ్రామాల్లోకి వెళ్ళి ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దొంగ హామీలు, ఈ హామీలు నెరవేర్చాలని ప్రజల పక్షాన్ని మనం పోరాటం సాగించాలి. దీనికి గాను గ్రామాల్లో మన కార్యకర్తలు, మన కుటుంబ సభ్యులు, మన పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలతో ఆ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఇంటింటికి మనం ఆ ఇంటికి ఎవరు ఓడిస్తుంటారో దాని ప్రకారం ఆ ఇంటికి, ఆ కుటుంబ సభ్యులకి అమ్మఒడి కానీ, విద్యాదేవులు కానీ, వసతి దేవులు కానీ, రైతు భరోసా కానీ, ఇంకా మత్స్యకార భరోసా కానీ, ఇంకా ఎన్నెన్ని హామీలు ఉన్నాయో మహిళలకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ ఎంతెంత బకాయి కుటుంబ సభ్యులకి ఎంత భాగ్యం ఉందో. బాబు సూరెడ్డి మోసం గ్యారంటీ ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసిన
మన సభాపతి మాజీ స్పీకర్ అయినటువంటి మన తమ్మినేని సీతారాం గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీధర్ అప్పలరాజు గారికి, అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరా తిలక్ గారికి, అలాగే నా తోటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే వేదిక ముందున్న సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక అమాయక ఒక రైతు ఒక మేకపిల్లని కొనేసి తీసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తుంటే మధ్య దగ్గర ఒక అతను కలిశాడు. అరే బాబు నువ్వు మేక అని ఇంకొద్ది ముందుకెళ్ళాడు. ఇంకొద్ది ముందుకెళ్ళిన తర్వాత అక్కడ మూడో వ్యక్తి ఇంకొక ఆమె వచ్చి, అంటే మీరు కుక్క పిల్లల్ని భుజం మీద చేసుకుని వెళ్తారు, ఇది ఎందుకు అని అడిగారు. లేదంటే ఇది మేక పిల్ల అని వచ్చింది. అంటే అది నిజం కుక్క పిల్లని అని చెప్పింది ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈ 4 పేపర్లు, టీవీ వాళ్ళు, ఇదంతా ఇదే మనకి జగన్మోహన్ అని కొండ పాత్ర కొట్టి ఒక అంటే మనము వాళ్ళు చేసే మోసాలు ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు గతంలో ఆయన వర్క్ చేసినకి ఇప్పుడు మీకు చిన్న తేడా చెప్తాను. గతంలో ఏ విలేజ్కి ఎక్కడో ఒకరికో ఇద్దరికో తెలిసిన వ్యక్తి ఈరోజు ప్రతి గ్రామంలో ఈ 136 పంచాయతీల్లో కూడా ఏ విలేజ్కి వెళ్ళినా సరే ఆ వ్యక్తి తిలక్కు పలానా సందర్భంలో మనకి ఈ కష్టమ సుఖంలో పాల్గొనడం తెలిసే విధంగా ఈరోజు నియోజకవర్గంలో గ్రాస్ లెవెల్ ఆయన పనిచేస్తున్నాం. నిరంతరం మనకి మన చేదోడవాదోడుగా కష్ట సుఖాల్లో ప్రతిపక్షం పాత్రని ఎలా పోషించాలనే ఉద్దేశంతో, ప్రతిపక్షం అనేది చాలా ఇబ్బందితో కూడుకున్న పాత్ర. అధికారం ఉన్నప్పుడు అందరము సెలవిస్తాం. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మనం అందరినీ సమన్వయం చేసుకుని పేదల కష్టాలను కూడా మనం చూస్తూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొంటూ ముందుకెళ్ళే తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి మనందరం కూడా చిన్న అరమరికలు ఏమున్నా సరే అవన్నీ పక్కన పెట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన సీట్లలో మన టక్కర్ సీట్ మొట్టమొదటి ఉండాలని తెలంగాణ గెలుచుకోవాలని కోరుకుంటూ, మరి ఈరోజు అనుబంధ విభాగాల అధ్యక్షులు, అలాగే కార్యవర్గ సభ్యులు, అలాగే చాలా మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వారందరూ కూడా 15-20 సంవత్సరాల పార్టీలో కష్టపడిన కార్యకర్తలు. ఇంకా కూడా నేను తెలంగాణకు కూడా చెప్తున్నాను, 4 మండలాలను కూడా ఇంకెక్కడెక్కడైనా చిన్న ఎవరికైనా మనం అంటే వర్గాలనే పద్ధతి లేకుండా వాళ్ళని కూడా కలుపుకొని ఎక్కడైనా ఇవ్వాల్సిన అవసరం ఉంటే వాళ్ళకు కూడా ఫుల్ఫిల్ చేస్తూ, వాళ్ళకు కూడా మీ టీంలో మన పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళకు కూడా పాల్పంచుకునే విధంగా చేయాలని కోరుకుంటూ, వాళ్ళకు కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. నాకు ఇచ్చిన ఈ అవకాశం పెట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టుకున్న ఉద్దేశం మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి విస్తృతంగా తీసుకెళ్ళాలి. మరి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒకరి కాదు అందరికీ మోసం చేశాడు. వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 ఇస్తానని చెప్పేసి ఇవ్వకుండా ఉద్యోగాలు తీసి మోసం చేశాడు. రేషన్ కార్డు ఓనర్స్ కి ఇంటికి వస్తున్న రేషన్ మీద ఇవ్వకుండా చేశాడు. అలాగే మహిళలకు ప్రతి ఒక్కరికి 1,500 ప్రతి నెల ఇస్తాను గురించి అందరూ చెప్తూ ఉన్నారు. కానీ నేను అప్పుడు తెలియజేస్తున్నా, మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా నన్ను నియమించిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి ఆయన్ని కలిసిన తర్వాత చేస్తూ ఉన్నాను. ఫస్ట్ వెళ్ళగానే నేమైతే ఏ నియోజకవర్గం అని అడిగారు. అడిగిన తర్వాత ఇచ్చినప్పుడు అబ్జర్వేషన్లోకి దగ్గర నియోజకవర్గం దరుగోపాలపురం గ్రామం అని కూడా చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి అడిగిన మాట వాటర్ బోర్డు యువత అడిగారు.
రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే రాష్ట్రంలోని ఎటువంటి చిన్న కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కార్యకర్త అన్యాయం జరిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా తరపు నుంచి మీ అందరికీ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు యాక్టివ్ గా ఉండండి, మీ సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఉన్నాము అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఎన్నికలయ్యి ప్రభుత్వం ఏర్పడి పాలన ప్రారంభమైన వెంటనే ఒక 3 గంటలు ఏమైనా పనిచేసి తప్పు చేస్తున్నాను శిక్షిస్తున్నారు. నేను మారేను అని చెప్పి జనాలు నమ్మించి అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చాక అన్ని నీ అబద్ధంతోనే మొట్టమొదటి ప్రారంభమైన రోజే అబద్ధంతో ప్రారంభించాం. గ్రామ వాలంటీర్లకు 10,000 నుంచి ఈ జాబ్ గ్యారంటీ చేస్తానని చెప్పాం. వాళ్ళకి 5,000 నుంచి మీకు కూర్చుని పెట్టి ఏదో కాలక్షేపం చేస్తున్నారు మీరు జగన్ సార్. గ్రామాల్లోకి వెళ్ళి మనం ఈ సమావేశంలో మనం మాట్లాడుకోవడం కాదు, మనం కూడా మన గ్రూపుల్లోనే మనం పెడతాం. పక్క గ్రూపుల్లో పెట్టము, జనరల్ గ్రూపుల్లో పెట్టాం, పక్క వాళ్ళతో మాట్లాడాం. ఇలా కాకుండా పక్క జనరల్ గ్రూపుల్లో పెట్టి గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్లో చైతన్యం కల్పించి మన పార్టీ గెలుపు సహకరించాలని నేను మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభ్యులు సీతారాం గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు డాక్టర్ సి అప్పలరాజు గారికి అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గం సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మోసం చేసి హామీలన్నీ ఇచ్చి మోసం చేసిన పథకాలను కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ అన్ని హామీలు కూడా మోసం చేశారు. ఇప్పుడు వరకు హామీలు కూడా నెరవేర్చలేదు. కనుక మనందరం కూడా ప్రజల్లోకి ప్రతి గ్రామంకి వెళ్ళి మనం ప్రతి వ్యక్తికి కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరికీ తటస్థులు ఇచ్చిన ఎవరికైనా బయట దృష్టిస్తున్నారు ఈ నియోజకవర్గంలో మన ప్రజలు. అందుకే ప్రజలందరికీ కూడా మనం కార్యకర్తలుగా ప్రజలు చైతన్యం చేసి వాళ్ళు మోసపూరితమైన హామీలు ఇచ్చి మళ్ళీ నువ్వు గెలవాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. మన అందరం కూడా ప్రజలకు చెప్పి మన నియోజకవర్గమైనటువంటి దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేరాల తెలంగాణకి 2029లో మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకి ధన్యవాదాలు. అసాధారణంగా పిలిచిన ప్రధాన ఎక్స్ సభాపతి తమ్మినేని సీతారాం గారికి, అలాగే మా ప్రాంతాన్ని ఒకప్పుడు ఎకరం 3 లక్షలు ఉంటే ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు రేట్లకి కలిగించిన ఎక్స్ మినిస్టర్ శ్రీ అప్పలరాజు గారికి, అలాగే ఈ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పేరాల తెలంగాణ గారికి, వివిధ వారాల్లో ఉన్నటువంటి ఈ వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసులు, వివిధ వారాలు ఉన్నటువంటి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క ఆదిత్య కళ్యాణ మండపంలో ఎంత పండుగ వాతావరణం నెలకొందంటే దీనికి కారణం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే గౌరవ ఈ కార్యక్రమ ముఖ్య అతిథి జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుమ్మా రఘురావు గారు అలాగే శాసన మండలి సభ్యులు పెద్దలు కుమ్మా రఘురావు గారు స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నారు. దయచేసి అందరూ కూర్చోండి. ఆవరణలో కార్యక్రమం పూర్తవుతుంది. దయచేసి అందరూ కూర్చోండి. ఈ యొక్క పబ్లిక్ మీటింగ్ మూలంగా మరి ఈ యొక్క సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడికి తెలియజేస్తామని ఈ సభాముఖంగా కోరుతూ ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. స్వాగతమారి మండల పార్టీ అధ్యక్షులు
రామచంద్ర రాజు గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పెద్దలు ధర్మాన కృష్ణదాస్ గారికి, అలాగే మన జిల్లా ఇన్ఛార్జీలు కుంభ వైభవ్ గారికి, అలాగే మన మాజీ మంత్రి పెద్దలు డాక్టర్ సి అప్పలరావు గారికి, నేటి కార్యక్రమంలో పాల్గొన్న టెక్కల్ నియోజకవర్గ వేదిక పెద్దలందరికీ, ఈ రోజు వేదిక ఉన్న టెక్కల్ నియోజకవర్గ అన్ని గ్రామాల వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అలాగే పార్టీలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు టెక్కల్ నియోజకవర్గ సంఘ అధ్యక్షులుగా మండల పార్టీ అధ్యక్షులు, మరి మహిళా అధ్యక్షులు, యువత అధ్యక్షులు అందరూ ముందుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఈ బాధ్యతను ఒప్పచెప్పిన మన ఇన్ఛార్జి తిలక్ గారికి, అలాగే పెద్దలందరికీ, పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆపర్చునిటీ మోసం గారండి అనే కార్యక్రమం ఈ రోజు మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. మన ముఖ్యమంత్రి వర్యులు 5 సంవత్సరాల నవరత్నాల కార్యక్రమం, ఆ పరిపాలన విధానం మనం గ్రామాల్లో చెబుతూ, ఈ రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ 2000 ఎలక్షన్ లో మన ఇంటికి వచ్చే కాన్ఫిడెంట్ లేదంటే కేంద్రాలు ప్రసాద ట్యాక్స్ కడుతుంది తప్ప ఈ నియోజకవర్గంలో ఎటువంటి పనులు కానీ ఎటువంటి కానీ జరగట్లేదు. కేంద్రాలు 18 ట్యాక్స్, కేంద్ర ప్రసాద ట్యాక్స్ ఈ రెండు కలిసి వారు కుటుంబాలు అభివృద్ధి చెందుతుంది తప్ప ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసింది ఏంటి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఒక క్యారెక్టర్ వ్యక్తి, ఒక విద్యావంతుడు, కష్టానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మార్చుకునే వ్యక్తి, మళ్ళీ మన పెద్దల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నియమించి మనకి తిలక చెప్పారు. ఆ వ్యక్తికి రేపు ఎప్పుడు ఎన్నట్టు మన అందరూ కష్టాల్లో పాల్గొంటూ పార్టీ ఎటువంటి పిలిపించినా సరే ఒక పిలుపుతో తిలక పిలిపించారంటే సమయంతో ఎక్కడ పోరాడాలన్నా ఎక్కడ రావాలన్నా మనం తిలక ఉంటా అందరూ ఉంటామనేసి సందర్భం తెలియజేస్తూ, రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా మన పార్టీని జెండా విధంగా అందరూ సమిష్టిగా కష్టపడి రేపు వచ్చే ఎన్నికల తెలంగాణని ఎమ్మెల్యే కలిసి జగన్మోహన్ రెడ్డి గౌరవంగా మనందరూ ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం తెలియజేస్తున్నాం. కోటవరం మండలంలో ముఖ్యంగా కోటవరం మండలం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మన మండలం మీటింగ్ 16వ తేదీన ఉంటుంది. మీ అందరికీ ఫోన్లు మెసేజ్లు వస్తాయి, కానీ మన అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి పెద్దలందరికీ తెలియజేయాలి కాబట్టి మన మండలం మీటింగ్ 16వ తేదీన నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. మండల స్థాయి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ తెలంగాణ రాత్రి పాలతో మాకు చర్చలు చేసి మరి మీరు ప్రజల్లోకి వెళ్ళి అందరి కూడా కార్యకర్తలకి ఈ సమావేశానికి తప్పకుండా హాజరుపరిచే విధంగా మీరు ప్రయత్నం చేయాలనేసి ఎంతో కృషితో ఆయన కూడా ప్రతి కార్యకర్తతో కూడా మాట్లాడి ఈ కార్యక్రమానికి ఎంత జనాలు వచ్చినటువంటి పరిస్థితి చేసినందుకు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి నాయకత్వం మన నియోజకవర్గం అవసరము కాబట్టి ఇప్పుడు ఈ కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా స్థాయిలో ఒక ఈ జిల్లా స్థాయి కార్యకర్తల మీటింగ్ అన్నటువంటి పెట్టాము. అది కూడా చాలా విజయవంతంగా వాలంటీర్గా ప్రతి కార్యకర్త కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా జిల్లా నలుమూలల నుంచి కూడా వచ్చారు. మన జిల్లా అధ్యక్షుల సారథ్యంలో శ్రీకాకుళంలో జరిగింది. తర్వాత రెండో విడత ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ స్థాయి ఇలాంటి మీటింగ్ పెట్టమని మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు. ఇదంతా ఎందుకంటే మన
కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన ప్రభుత్వం మళ్ళీ తిరిగి రావాలి, మన ప్రజలందరూ పేద ప్రజలందరూ కూడా మళ్ళీ సంక్షేమ పథకాలతో మనం కొనుక్కోవాలి అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ ముఖ్య ఉద్దేశాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా మన గ్రామాల్లో మండల స్థాయి కూడా మళ్ళీ మీటింగ్లు ఉన్నాయి. మా దగ్గర మండలము ఈ 20వ తేదీ సాయంకాలం 3 గంటలకి శుభం కళ్యాణ మండపంలో మనం మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఇక్కడికి వచ్చినటువంటి మన దగ్గర మండల కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఏంటి చెప్పారు, మనం ఏమి విన్నాము, మనం ఏమి గ్రహించామనేటువంటి విషయం మీరు మన గ్రామాల్లో ప్రజలకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తి ఒక 10 మందికి చైతన్యపరిస్తే మన పార్టీ అభివృద్ధికి అది దోహదం చేస్తుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మనం ఈనాడు చాలా మంచి వాతావరణంలో ఉన్నాం. సమర్థుడైన నాయకుడికి తిలకన్నకి ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇది మనకి టెక్కలకి మంచి మంచి శుభారంభం అని చెప్పుకోవాలి. అలాగే సమర్థులైనటువంటి నాయకులు ఆయన పక్కనే ఉన్నారు. వాళ్ళు సహాయ సహకారాలు టెక్కలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. రాబోయే రోజుల్లో టెక్కల్ని మనమే గెలిపించాలి. టెక్కల్ని ఎవరు గెలిపించాలయ్యా? మనమే గెలిపించాలి. మన టెక్కల్ని మనం గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుతూ, ముఖ్యంగా సంతోమాల మండలానికి సంబంధించి 18వ తేదీ ఉదయం 10 గంటలకు మార్పునాథ కోసంరావు గారి కళ్ళంలో మన మండల సమావేశం ఉంటుంది. దగ్గుపల్పంలో అందరూ కూడా మన కార్యకర్తలందరూ విరివిగా అక్కడికి ఎక్కువ మందిని తీసుకొచ్చి విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ధర్మాన కృష్ణదాస్ గారికి, మరొక అతిథి మాజీ శాసనసభాపతి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ పెద్దలు తమ్మినేని సీతారాం గారికి, శ్రీకాకుళం జిల్లా పరిశీలకులు గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు గారికి, అదేవిధంగా వేదిక మీద ఆశీస్సులైనటువంటి మరో మాజీ మంత్రివర్యులు గౌరవ పెద్దలు సింద్రి అప్పలరాజు గారికి, టెక్కల్ జడ్పీటీసీ సభ్యులు దువ్వాడ వాణి గారికి, 4 మండలాల నుంచి చేసినటువంటి జడ్పీటీసీ సభ్యులకు, మండల పార్టీ అధ్యక్షులకు, ఎంపీపీలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నా సహచర కార్యకర్తలకు, పార్టీకాయ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకోవడమని మనం ఒక్కసారి విశ్లేషించగలిగితే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా అయితే మనం ప్రజల్లోకి వెళ్ళగలగాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి రానున్న ఎలక్షన్ లో మనం గెలాలని ఒక దురుద్దేశంతో మొట్టమొదటిగా బాధనే ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ విషయం మన అందరికీ తెలుసు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రజలు తిరస్కరించారు. ఈ బాధనే కార్యక్రమం ఎప్పుడు విఫలమైందో 2023 రాజమహేంద్రవరంలో జరిగినటువంటి మహానాడులో సూపర్ 6 తో పాటు మరొక 143 హామీలు ఇచ్చి దానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక నినాదంతో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలను నమ్మించి ప్రజల చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సమావేశాల్లో మాట్లాడుతూ నేను సూపర్ 6 హామీ ఇచ్చాను, అమలు చేయాలని నాకు ఆలోచన ఉంది, తప్పునుంది, కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఖజానా స్థితి కూడా లేదు అని ప్రజల్ని డైవర్ట్ ప్రాసెస్ చేయడానికి మొదలు పెట్టారు. 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని తెలియకుండా హామీలు ఇచ్చారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈ విధంగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి మరొక డైవర్షన్ ప్రాసెస్ ఒక సంవత్సరం ఒక రోజు లడ్డు అంటారు, ఒక రోజు మద్యం కుప్పకోణం అంటారు. ఇలాగా ప్రజల్ని మభ్య పెడుతూ రాజకీయాలు చేస్తూ ప్రజల నుంచి తిరస్కరణ రాకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు
ప్రజలను అమలు చేశారు. ఈ రోజు సంవత్సర కాలంలో 1,20,000 కోట్లు అప్పు చేసి అమరావతిలో పెట్టి నీ కార్యకర్తల్ని నీ అనుచరులని జోబిలు నింపుతున్నటువంటి నువ్వు గత 5 సంవత్సరాల్లో 2,70,000 కోట్లు ప్రజలకు ఇచ్చి ప్రజల యొక్క జీవన ప్రమాణం పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డికి నీకు లెక్క ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యవస్థల్ని దుర్వినియోగం చేశావు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని చెప్తున్నారు. వ్యవస్థల్ని నిర్వీర్యం ఎవరు చేశారు? వ్యవస్థలు నిర్వీర్యం ఎవరు చేశారు? సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా అట్టడుగున్నటువంటి వర్గాలకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని అరాచక పాలన వల్ల జైలు పెట్టుతూ ఎంతో మంది యువ ఐపీఎస్లు ఈ రాష్ట్రంలో పనిచేయలేమని కేంద్రాన్ని మొదలుపెట్టుకున్నట్టు విధంగా చేస్తావు. ఒక సిద్ధార్థ కౌశల్ అనే ఒక యువ ఐపీఎస్ ఎంతో మంది సివిల్ సర్వీసులకు ఆదర్శప్రియుడు, ఆయన కూడా ఈరోజు సర్వీస్ విడిచిపెట్టి ఢిల్లీ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకసారి గమనించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరినీ మరొకసారి అవసరం తెలియజేసుకుంటారు. కార్యకర్తలు హిందీరాము సోదరులు వాళ్ళు వేధింపులకు గురైన కార్యకర్తలందరికీ భావాభినందనలు. ముఖ్యంగా బాబు సూర్యుని మోసం గ్యారంటీ గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మన సర్పంచులు కానీ మన ఎంపీడీసీలు కానీ సంబంధం లేకుండా
శ్రీరామూర్తి గారికి అందరికీ, అలానే XPSCS సభ్యులు బాడా మురళి గారికి, అలానే గోవిందరావు గారికి, అలానే చాలా మంది XAMCలు రామిరెడ్డి గారికి, గుండమ్మ గారికి, ఇంకా చాలా మంది పెద్దలు ఈ జిల్లాలో మరి పోర్ట్ఫోలియోస్ లో ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు కూడా, మా పార్టీ పెద్దలకు కూడా, మండల అధ్యక్షులు గారికి కూడా, జిల్లా పార్టీ పోర్ట్ఫోలియోస్ లో ఉండే వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కూడా, అలానే ఇక్కడికి చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఇక్కడికి చేసిన ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు కన్నుల పండుగ ఉందండి. ఈ ఆదిత్య కళ్యాణ మండపం మనకి ఎంత సంతోషంగా ఉంది అంటే ఖచ్చితంగా 2029లో ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తారండి. అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం తాలూకా ఉద్దేశం నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. మరి బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనేది మరి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మనం చెప్పక్కర్లేదు బాబు ష్యూరిటీ ఇస్తే గ్యారెంటీ మోసం చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ భగవంతుడు చిన్నపాటి మతిమర్పిస్తాడు, ప్రజలకు జాలిస్తాడు. ఏమో చంద్రబాబు నాయుడు మారాడేమో, పోయినసారి ఒక్కసారి ఓటు వేద్దాం, వయసు అయింది కదా, 70-80 సంవత్సరాలు ముసలివాడు కదా, మాట తప్పుతాడా అని ఒక పెద్ద మనసుతో ప్రజలు చేసిన ఓటుకి ఈ రోజు ఆయన మోసం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనమందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఆయన చేస్తున్న మోసాన్ని మనం వివరించాలి. సూపర్ 6 అనేది ఈ రోజు ఏ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయకుండా నేను టోటల్ గా సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తాననేది చెప్పడం అనేది చాలా దురదృష్టం అండి. ప్లస్ ఈ రోజు కుషాల్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజల కోసం ఆలోచించవలసిన వ్యక్తి ప్రజల కోసం ఆలోచించకుండా తన కార్యకర్తల కోసం ఆలోచించడం అంటే అతను ముఖ్యమంత్రి స్థానానికి అర్హుడు కాదనేది మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఇక్కడ రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనేది మనందరికీ తెలుసు. రాజు ఎలాగుంటే ఆయన కింద వ్యక్తులు కూడా అలాగే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఎలాగుంటే వాళ్ళ తాలూకా కింద ఉండే వ్యక్తులు కూడా అలానే ఉంటారనేది మనందరికీ తెలుసు. ఈ రోజు జగనన్న మనసు పెద్ద మనసు కాబట్టే ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మనసు కూడా అంతే పెద్ద మనసు అనేది మనందరికీ తెలుసు. ఆ రోజు ఏ రోజు కూడా జగనన్న ప్రజలందరూ బాగుంటే పార్టీ బాగుంటుందని ఆలోచించే గొప్ప మాజీ ముఖ్యమంత్రి. ఈ రోజు ఆయన నిజాయితీగా ఉండే ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్తుంటే జనాలు లక్షలాది మంది రూపాయి ఖర్చు పెట్టుకున్న జగనన్నని చూడటానికి వస్తున్నారు. ఆ బలమే ఈ రోజు మనందరికీ ఇక్కడ జనాలు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడ భయపడకుండా ఈ రోజు రావడం జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంట వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారట, అందరినీ హెరాస్మెంట్ చేస్తారట, అందరి తాలూకా సంక్షేమ పథకాలను తీసేస్తారట, పెన్షన్లు తీసేస్తారట, చెక్ పౌన్లు క్యాన్సిల్ చేసేస్తారట, స్పీడ్ టెస్టింగ్లు తీసేస్తారట, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా హింసిస్తారట. కానీ జగనన్న 2029లో ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులందరికీ కూడా రప్ప ఆడిస్తారని శ్రీరామూర్తి గారికి నేటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా చేసిన పెద్దలు పూజలు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ధర్మాకృష్ణదాస్ గారికి, అలాగే మాజీ శాసనసభాపతి మిత్రు సమానులు శ్రీ తమిళన్ సీతారాం గారికి, అలాగే నాకెప్పుడు చేదోడు వాదోడుగా ఉండి నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను ఇబ్బంది పడుతున్నప్పుడు
పద నువ్వు ఇంట్లో కూర్చోకు అని చెప్పి ఎక్కడ వెళ్తే అక్కడికి తీసుకెళ్లిన ఒక గొప్ప స్నేహితుడు డాక్టర్ శ్రీ అమ్మోరాజు అని. అలాగే మా అతిథి పెద్దలు కుమార్ రవిబాబు గారు, మరి అలాగే మా సోదరి మని సుదీర్ఘ రాజకీయ కుటుంబ వారసురాలు, తండ్రి ఈ ప్రాంతానికి సుప్రసిద్ధుడు, అనేక దశాబ్దాల కాలం నుంచి ఇందిరా కుటుంబం మీద పోరాటం చేస్తున్న కుటుంబం, మరి సోదరమని వాణి గారు, మరి అలాగే స్థానిక ఎంపీపీ గారు ఆటల సరోజనమ్మ గారు, అలాగే సంతబొమ్మ జెడ్పీటీసీ వసంతరావు గారు, అలాగే సంతబొమ్మాలి ఎంపీపీ మేరు నాగార్జున మేరు అప్పారావు గారు, అలాగే కోటబొమ్మాల ఎంపీపీ రోనక మల్లయ్య గారు, కోటబొమ్మ జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు గారు, నందిగాం జెడ్పీటీసీ నా వైఫ్ భార్గవి గారు, మరి అలాగే 4 మండల పార్టీ అధ్యక్షులు పుట్ట మోహన్ రెడ్డి గారు, మరి యామ్ సుందరరాజు గారు, అలాగే మరి టెక్కలి వెంకటేశ్వర నాయుడు గారు, నందిగాం పల్గొండరావు గారు, మరి అనేక మంది సీనియర్ నాయకులు మనం చూసాం. గోవిందరావు గారు గోవింద్ గారి, మరి లక్ష్మణ రమేష్ గారి, ఎక్స్ఏఎంసీ చైర్మన్ రామిరెడ్డి గారు, మరి అలాగే గుండప్ప గారు, అనేక మంది ఈరోజు స్టేజ్ అలంకరించిన పెద్దలందరూ, గురునాథ్ యాదవ్, ఇతర పెద్దలందరూ మనం ఈరోజు చూసాం. మరి ఈరోజు అందరూ కూడా సంతోషంగా గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మరి మండల కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నందుకు మీ అందరికీ శిరస్సు మరి చాలా టైం పట్టింది, ఎక్కువ సమయం ఎక్కువ మంది మన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం కనుక అందరితోనే మాట్లాడించాలని ఒక అభిలాషతో ఇంకా చాలా మందితో మాట్లాడించలేకపోయాం. అనేక మంది ఎక్స్ఎంపీటీసీ గారు, ధర్మారావు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా మంది పెద్దలతో కూడా మాట్లాడించలేకపోయాం. మరి ఏమి అన్నిదా భావించొద్దని అనేక మంది పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే చేతి ముందు కూడా మా సోదరి వాళ్ళు చాలా మంది వచ్చారు కనుక వాళ్ళందరికీ కూడా మరి మాట్లాడించలేకపోయామని మరి మీ అందరూ మన్నించమని కోరుతూ, మరి ఈరోజు ప్రోగ్రాం దానికి ముఖ్య ఉద్దేశం అంతే. అనేక మంది మరి చెప్పారు, బాబు షూరిటీ అందరూ అనాలా. ఇది ఎందుకంటే ఈ ప్రోగ్రాం దాని ఉద్దేశం ఏంటంటే, ఇది ఎంత విస్తృతంగా మనం ప్రచారం చేయగలిగితే వాళ్ళ మాసాలు ప్రజలు అబ్జర్వ్ చేసుకుంటారు. ముందు మన అందరికీ జీర్ణంలోకి జీర్ణించుకోవాలి. మనందరం మన మనసులోకి వెళ్ళి ప్రతి ఒక్కరితో ఇది మన ఇంట్లో ముందు చెప్పాలా, మన కుటుంబ సభ్యులకు చెప్పాలా, మన పిల్లలకు చెప్పాలా, మన చుట్టాలకు చెప్పాలా, మన బంధువులకు చెప్పాలా ఈ విషయం. ఎందుకంటే చంద్రబాబు అంత మోసగాడి ప్రపంచంలో ఎవరు ఉండడు. ఆయన వ్యవస్థను మేనేజ్ చేస్తాడు, మీడియాను మేనేజ్ చేస్తాడు, అనేక సంస్థలను మేనేజ్ చేస్తాడు. కార్పొరేట్ సంస్థల్ని అడ్డం పెట్టుకుని వేలాది కోట్ల రూపాయలు మరి ఆయన తీసుకొచ్చి కుమ్మరించి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించిన వ్యక్తి, మనకి ప్రజల కోసం పోరాటం చేసిన వాడు, ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడానికి కోసం పనిచేసిన వాడు, పేదవాడి కోసం నిరంతరం తప్పించిన కుటుంబం ఒక్క రాజశేఖర రెడ్డి కుటుంబం, ఒక్క జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందులో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు నోటంటే ఏం కావాలా? బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు షూరిటీ. ఏంటి మోసం అనేది మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నికల ముందు బాధుడైనప్పుడు ప్రచారం చేశారు మన మీద. ఆ ప్రచారం ఆ రోజు ఎక్కలేదు. ఆ తర్వాత గ్రామానికి ఇంటింటికి వాళ్ళ కార్యకర్తలు ఒక షూరిటీ బాండ్ ఇచ్చి కింద సంతకం పెట్టి సూపర్ 6 ఇస్తామని చెప్పారు. ఈవేళ సూపర్ 6 ఒక్కటి కూడా అమలు చేయలేదు. తల్లికి వందనం అని చెప్పి 15,000 అని చెప్పి ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి 13,000 రూపాయలు ఇచ్చి మోసగిచ్చాడు. అందులో సగం మందికి ఇచ్చాడు, సగం మందికి ఇవ్వలేదు. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టవలసింది కేవలం 9,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టి సుమారు 25 లక్షల మందికి మోసగేసిన దొంగ ఎవడైనా ఉన్నాడంటే అది చంద్రబాబు. ఆ మోసగాడి కోసం మనం చెప్పాలి, ప్రజలకి వివరించాలా.
మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి పేదవాడికి నేనున్నానని భరోసా ఇచ్చి పేదవాడి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి కోసం, పేదవాడి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కోసం ఎన్నో రకాలుగా సాయం చేసిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ ప్రజల్లో 40% ఓట్లు మనకు ఉన్నాయంటే కేవలం పేదవాళ్ళకి మనం ఇచ్చే సంక్షేమ పథకాల వల్లే, అది జగన్మోహన్ రెడ్డి వల్లే. ఈవేళ ప్రతి ఇంటికి ధైర్యంగా వైఎస్ఆర్ పార్టీ అంటే మనం ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నాం. ఈవేళ నేను గొప్పవాళ్ళు కాదు, పిలిస్తే వచ్చేయడానికి ఇదేంటి తిలక చెప్తే వచ్చేసిన వాళ్ళు కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో వచ్చారు. నేను నా పార్టీకి, నాయకుడికి, కార్యకర్తలకి, ప్రజలకి సంధానకర్తలు మాత్రమే. ఇప్పుడే టికెట్లు కావాలి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ధైర్యంగా ముందుకెళ్దాం. నాయకుడు నాకు పిలిచి చెప్పాడు 14-19 మంది కూడా ఆ రోజు కష్టకాలంలో పార్టీ బాధ్యతలు నిర్వహించమని కోరారు, మోసారు. అధికారం ఉన్నప్పుడు నాకు పక్కన పెట్టారు, బాధలు అనిపించారు, అవమానాలు అనిపించారు. ఇంటిగా కూర్చొని ఇల్లు రాత్రులు నేర్చుకొని కూర్చున్నారు, బాధపడ్డారు. ఏ రోజు కూడా పార్టీ వదలలేదు. ఈవేళ కూడా మీ ఎదురు చెప్తున్నారు, నేను పనుకున్నాను కాదు, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాను. సందర్భంలో కానీ, చిన్న అలవరకల్లో ఏమైనా మీకు పలకరించడంలో కానీ, మీకు కలవలేకపోయినా సరే, మీకు ఫోన్ చేయలేకపోయినా సరే, మీ ఫోన్ నేను ఎత్తుకోలేకపోయినా సరే, నా మీద ఒప్పుకోపడకండి. ఇది పార్టీ కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి కోసం మనం పనిచేస్తున్నాం. ఎన్నికల్లో ఆయన ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం పనిచేద్దాం. ఇక్కడేమి టికెట్ కోసం రాజకీయాలు చేయడం లేదు. మీరు ఈరోజు సామాన్యమైన కార్యకర్తలు, సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు. నాకు ఒకసారి జిల్లా పరిషత్ పోటీ చేయడానికి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నా భార్య జిల్లా పరిషత్ చైర్మన్ క్యాండిడేట్ గా నాడే ప్రకటించారు. ఒకసారి టెక్కల అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి నాకు ఇచ్చారు. నిన్న పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. 25 కోట్లు 50 కోట్లు పెట్టుబడి పెడతామని వాళ్ళకి ఇవ్వకుండా తెలంగాణ వ్యక్తి పార్టీ కోసం కమిట్మెంట్గా నిజాయితీగా ఉంటాడని చెప్పి పిలిచించిన టికెట్లు ఇది. అన్నాల దగ్గర డబ్బు లేదు, నేను మీకు చేయలేదు అని చెప్పినా సరే, నువ్వే పోటీ చేయ పార్లమెంట్ అని చెప్పి ఇచ్చిన మహానుభావుడు. ఆయన కోసం పనిచేస్తున్నాను తప్ప టికెట్ల కోసం కోదాలి. అందుకు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మన సంతబొమ్మాల మండలంలో ప్రచారం బ్రహ్మాండంగా నేను జరిగింది. కోటబొమ్మాల మండలంలో ఇంటింటికి వెళ్ళారు, ప్రతి ఒక్క కార్యకర్తని పిలిచారు. వారం రోజులు రాత్రి నిద్రాహారం మారిపోయి చేశారు. టెక్కల్లో చూస్తే 5 కార్లు ప్రతిపక్షంలో ఉండి కూడా 5 కార్లు పట్టుకొని ఇంటింటికి వెళ్ళి సచిన్ గారు కానీ, కిరణ్ గారు కానీ, అజయ్ గాని, ఎంత పెద్దలు అందరూ, మరి శ్రీధర్ రెడ్డి, ఎంతమంది పెద్దలు కూడా ఇంటింటికి, వెంకటేశ్వరరావు నాయుడు గారు, గణపతి వేశారు, అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్తని రిక్వెస్ట్ చేశారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం. నందిగామలో కూడా బ్రహ్మాండంగా వెళ్ళి చెప్పారు. మరి కోటబొమ్మలు జరిగే ఈ కార్యక్రమం మనం చూస్తే మీ అందరూ ఇంత కష్టపడ్డారు కనుక ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇది ప్రచారం జరిగింది. ఈ ప్రచారం వెనుక జగన్మోహన్ రెడ్డి బలం పెరిగింది, ఈ పార్టీ బలం పెరిగింది, మీ శ్రమ పెట్టుబడి అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరి ఇక్కడ ఎక్కడో తీసుకోండి, ఎన్ని మోసాలు, ఎన్ని దగాలు, ఎన్ని అబద్ధాలు. బ్రాహ్మణ్ నాయుడు చెప్తాడు, అంటే ఎంత చెప్తాడో చూడండి. అంటే నా దృష్టిలో ఒక జోకర్. ఎందుకంటే జోకర్ అంటున్నారంటే, ఉత్తరాంధ్రకి మరి మనకు పెద్ద ఎత్తున సముద్ర మార్గం ఉంది. ఈ సముద్ర మార్గం వెంబడి 4 లైన్ రోడ్లు వేస్తామని చెప్పి 30 సంవత్సరాలు చెప్తాడు. ఆయన తండ్రి ఎర్రనాయుడు గారు చెప్పారు అబద్ధం. ఆ తర్వాత మళ్ళీ ఇతను పట్టుకున్నాడు. అది కోస్టల్ కారిడార్ రోడ్ను మేము చేస్తామని చెప్పి మొన్న ప్రకటించాడు. మీరు చూసుకుంటారు, అందరి చాలా మంది నాయకులు సోషల్ మీడియాలో పెట్టాడు. అతనే కేంద్ర మంత్రి అని చూడకుండా, కేంద్ర మంత్రి అనే పదవికి విలువ తెలియకున్న వ్యక్తి అతనే మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, పోలాకి నుంచి బెండిగడ్డ వరకు డబుల్ రోడ్ శాంక్షన్ అయిపోయింది అని చెప్పాడు. ఎక్కడ నవ్వడం మీదుగా. మరి ఎక్కడ ఈ సంవత్సరంలో ఎక్కడేసాడు ఈ రోడ్లో తెలియడం లేదు. ఆ తర్వాత మనం చెప్పాడు మహానాడు అంటే ఆ కేంద్ర మంత్రి పదవి నిలబెట్టుకోవడానికి. మరి ఆ మహానాడులో ఏం చెప్పాడు? మూలపేట పోతే ఎవరు తెచ్చారండి?
నేను అచ్చెన్నాయుడు గారికి అడుగుతున్నా, అచ్చెన్నాయుడు గారు మీకు ఏమైనా సిగ్గుంటే బహిరంగ చర్చకి రండి. పోర్టు ఎవరి టైంలో పూర్తయింది? 78% జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే నీకు దమ్ముంటే టక్కలే వెంకటేశ్వర టెంపుల్ ఉంది, వెంకటేశ్వర గుడిలో నువ్వు 67% ఈ ప్రభుత్వంలో చేశావు. నువ్వు ప్రమాణం చేస్తే నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 70% పనులు పూర్తయ్యాయి. అచ్చెన్నాయుడు ఎందుకై అబద్ధాలు చెప్తున్నారు? బతుకుతారు మీరు. వాళ్ళకి ఎంత సిగ్గులంతా ఉండదంటే మత్స్యకార గ్రామాలకు మంచి నీరు ఇస్తానని చెప్పి 40 సంవత్సరాలు నీరు ఇస్తానని చెప్పి అబద్ధాలు ఆడి అధికారంలో చలాయించారు. మత్స్యకార గ్రామాలకు ఎక్కడైనా మంచి నీరు ఇచ్చారా? ఇచ్చారంటే ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ముందు అచ్చెన్నాయుడు చెప్పాడు మంత్రిగా ఉండి, గత ఎన్నికల ముందు అచ్చెన్నాయుడు చెప్పాడు టెక్కల్లో యాదవ సోదరులకి, యాదవ కుటుంబ సభ్యులకి చెప్పాడు, యాదవులకి మీకు జీవాలు ఇస్తానని చెప్పాడు. ఏమిస్తామన్నాడండి? యాదవులకి ఏమిస్తామని చెప్పాడు? గొర్రెలు మేకలు ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఇచ్చాడండి? అచ్చెన్నాయుడు ఇచ్చాడా? మంత్రిగా ఆనాడు మంత్రిగా 14-19 మధ్య మంత్రిగా చేసి నువ్వు యాదవ సోదరులకి టెక్కల నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి గొర్రెలు మేకలు ఇస్తానని చెప్పి మోసగిచ్చిన మోసగాడు నువ్వు కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇది వాస్తవం కాదా? మీ అందరికీ మనం చేస్తున్నది జ్ఞాపకం చేయి మన ప్రజలకి. ఈ మోసాలు అనేది మనం వివరించాలా. ఈవేళ టెక్కల్లో మనం చూసుకోండి, 14 గ్రామీణ కోటలు ఎత్తేస్తున్నారు. గ్రామీణ కోటలు ఎక్కడెత్తున్నారంటే ఈవేళ పూర్తిగా చెప్పి పెద్ద ఎత్తున అతని కుటుంబ సభ్యులు, కిందిరాపు కుటుంబ సభ్యులు మొత్తం ఏకమై కిందిరా ప్రసాద్, సురేష్, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ రెడ్డి కుటుంబం అంతా కూడా ప్రభాకర్ వైజాగ్ లో ఉంటే అతని సమస్యలు కూర్చుంటున్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు సంచి తెరలో కాదు, కిందిరా ప్రసాద్ సంచి తెరిచి నియోజకవర్గంలో ఉన్న కొండలు, గ్రామీణ క్వారీలు, మెటల్ క్వారీలు, గ్రానైట్ పరిశ్రమలు ఎక్కడ చూసినా ఇవాళ పెద్ద ఎత్తున దోసుకున్న దొంగలు మీ పార్టీ నాయకులే నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఓదారి అచ్చెన్నాయుడు కుటుంబం, గిరిజన కుటుంబం దోచుకుంటున్నారు, మీరు అడగండి అని చెప్పి ఇది వాస్తవం కాదని నువ్వు చెప్తే ఏ గుడికి వచ్చి ప్రమాణం చేసినా నేను అవినీతి చేయలేదు, మేము ఎర్రన్నాయుడు వారసులము, ఎర్రన్నాయుడు స్కూల్లో చదివామని చెప్తున్నారు. నీవు అచ్చెన్నాయుడు చెప్పిన మాట వాస్తవం అయితే నువ్వు ఏ గుడికి వచ్చి ప్రమాణం చేసినా నేను ప్రమాణం చేస్తాను. నీకు తప్పుంటే ప్రూవ్ చేసుకోమని దగా ఏటి చెప్పిన అబద్ధం, ఏటి చెప్పిన వాస్తవం. టెక్కలో చూడండి, టెక్కల పట్టణంలో కేవలం రౌడీ షర్ట్స్ రాజ్యం వెళ్తున్నారు. రౌడీ షర్ట్స్ ఎవరండి రాజ్యం వెళ్తున్నారు? రౌడీ షర్ట్స్ ఈవేళ ఎక్కడ చూసిన భూములన్నీ దోసుకుపోతున్నారు. అచ్చెన్నాయుడు చెప్పాడు, నేను అధికారంలోకి వచ్చాను, చాలా కాలం తర్వాత 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచాను, మంత్రి అయ్యాను, నాకు చాలా మంది మంత్రులు స్నేహితులు ఉన్నారు, నేను ఇవాళ టెక్కల్లో జరిగిన అవినీతిని కడిగేస్తానన్నాడు. భూములన్నీ కబ్జా భూములన్నీ కడిగేస్తాను. ఏం చెప్తున్నాడు? కడిగేస్తానండి. ఏదైనా ఎక్కడ కడిగిన అచ్చెన్నాయుడు? ఏదైనా ఇవాళ దోసుకున్న భూములను తీసేవా బయటికి? ఎక్కడైనా దోసుకున్న భూములు ఒక్కటంటే ఒక్కటే. నీకు దమ్ముంటే టెక్కల్లో దోసుకున్నా ఎవరైతే ఆక్యుపై చేశారో ఆ భూములకు బయటికి నీకు దమ్ముంటే, నువ్వు మంత్రి కదా, నిజాయితీ పనులు చెప్తున్నావు కదా, నీకు క్యారెక్టర్ దత్తన్నావు కదా, నీకు దమ్ముంటే క్యారెక్టర్లో అయితే ముందుకు బయటికి నేను అంగీకరిస్తాను, నీకు సన్మానం చేస్తాను. టెక్కలో నువ్వు అంత దగాకోరుడు, రోజువారీ కూలోడు, రోజువారీ ఒక అడుక్కున్నవాడు, ఇంటింటికి ఎలాగైతే వెళ్ళి అడుక్కుంటారో ఇప్పుడు కుటుంబం అంతా కూడా అలాగే అడుక్కుంటున్నారు. ఇది క్యారెక్టర్. అందుకే మీకు మీ అందరికీ ఒక్కటి మాట అడుగుతూ ఉన్నాను. ఈవేళ రాష్ట్రంలో గత ఎన్నికల ముందు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక దుష్ప్రచారం చేసేవారు. మీరు వీళ్ళంతా ఈ మాట అందరూ జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఆలోచించండి. ఒక ప్రచారం చేసేవారు, జగన్మోహన్ రెడ్డి
నియోజకవర్గంలో అనేక కులాలు ఉన్నాయి, ఈ జిల్లాలో అనేక కులాలు ఉన్నాయి. మరి ఈ కులస్తులే ఇక్కడ 5 స్టేషన్లు ఉంటే 4 సబ్ ఇన్స్పెక్టర్లు ఎవరండి? సామాజిక వర్గం కులస్తులు ఎంతమంది అంటే 5 సబ్ ఇన్స్పెక్టర్లు ఉంటే 4 వేలలు, 2 సర్కిల్ ఇన్స్పెక్టర్లు అంటే సిఐ, 2 సిఐ కూడా ఎవరండి? ఎలమలు. మరి ఈవేళ ఆర్టీఓ ఎక్కడ ఆర్టీఓ ఏం చూస్తారండి? మొన్న దాసంలో నేను కార్లో కూర్చున్నప్పుడు ఎలక్ట్రికల్ ఎస్సీ గారికి ఫోన్ చేశాను. ఎస్సీ గారు ఎందుకు దాసం కూడా వెలం సామాజిక వర్గం పెద్ద ఎక్కడ ఏడీ గారికి అడిగాను, మీరు ఏ కులస్తులు అంటే. ఎందుకు నేను అడిగానంటే మా గ్రామంలో శ్మశానానికి కరెంట్ పోల్ కోసం అప్లై చేశాం. గ్రామ పంచాయతీ నుంచి 1,20,000 రూపాయలు పేమెంట్ కట్టాం. ఆ పోలు వేయండి అని చెప్తే 16 పోలు 12 పోలు పట్టుకుని అక్కడికి వెళ్ళారు. 2 పోలు నిలబెట్టుకొని అచ్చని ఆపమని చెప్పాడు. ఆ పోలు వేయకుండా వెనక్కి వచ్చారు. ఏంటి గవర్నమెంట్కి గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు కడితే ఒక సంస్థ అది ఎలక్ట్రికల్, ఇప్పుడు కూడా మీకు కరెంట్ ఎందుకు పోయింది అనుకుంటారు? మీరు మాట్లాడుతున్న లైవ్ లో చూస్తున్నారు. ఎంత దారుణమో చూడండి ఆ డిపార్ట్మెంట్. ఈవేళ కనీసం మీరు వెళ్ళి చూడండి ఆ పోల్ వేయలేదు. నేను ఎవరి సమక్షంలో కాదు, దాసన సమక్షంలో ఇద్దరమే కాలంలో కూర్చాను. మా ఇద్దరమే ఫోన్ చేశాను. ఎందుకు దాసన్న కులాల మధ్య చూడడం అనేది? మీరు దాసన తాలూకా గొప్పతనాన్ని మీరు ఒకసారి గమనించండి. టెక్కల్లో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ పెట్టారా? ఎన్నికల ముందు బహిరంగ సభ జరిగిందా? దాసన్న ప్రశ్న వేశాడు. ఒకే ఒక ప్రశ్న, ఏమయ్యా కాలంలో మీరు ఇంతమంది ఉన్నారు, 16,000 ఉంది, ఎలమోడికి మీరు ఎమ్మెల్యే చేయాలి, మీకు సిగ్గులేదా అని అడిగాడు. ఎవడైనా దమ్మున్నాడు, ఆ కులం కల ప్రశ్నించే దమ్మున్నాడు ఎవడైనా ఉన్నాడా? కృష్ణదాస్ గారు అంటే ఏంటనుకుంటారు? అలాంటిది అతని సమక్షంలోనే అన్నారు. ఈవేళ కులాలు మాట్లాడను, నేను పార్లమెంట్కి పోటీ చేశాను. రేపు ఈవేళ ఇది కాదు పార్లమెంట్కి పోటీ చేయాలని నాకు జగన్మోహన్ రెడ్డి చెప్తే వెళ్ళాలా? నేను కులం ఎందుకు చెప్తుందంటే ఏంటే అచ్చనాడు కనీసం ఎథిక్స్ లేవు. ఇక్కడ రజకులు ఉన్నారు, నాయకురాములు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, బ్రాహ్మణులు, అన్ని శాఖలు ఉన్నాయి కదా ఈ నియోజకవర్గంలో. ఎవరైనా ఇక్కడ మరి ఈ మిగతా కులస్తుల్ని ఉద్యోగం చేయడానికి అర్హులు కాదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత దుష్ప్రచారం చేశారు మీ తెలుగుదేశం వాళ్ళు. ఈవేళ మీరు ఏం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో? వీళ్ళని పెట్టి మమ్మల్ని బెదిరిస్తే మేము బెదిరిపోతామా? ఈ తాటా సభ్యులు గడిచిపోతామా? ఆర్థిక నష్టాలు చేశాడు. ఈవేళ 7 క్రషర్లు ఇక్కడ ఖాళీలు మాత్రమే క్లోజ్ చేశాడు. 7 క్రషర్లు ఒక్కొక్కరికి 5 కోట్ల నష్టం. ఈవేళ కిల్లాజీ ఉన్నాడు, టెక్కలి పార్టీ అధ్యక్షుడిగా చేశాడు. అతను క్రషర్ క్లోజ్ చేశాడు. సుమారు 5 కోట్ల నష్టం ఉంటుంది అతనికి. మరి కోటబొమ్మలే పార్టీ అధ్యక్షుడు ఎవరండి? ఇంతకుముందు సత్యనారాయణ గారు, ఆయన క్రషర్ క్లోజ్ చేశాడు. ఈవేళ పెద్ద క్రషర్ అవుతుంది, ఒక 6-7 కోట్ల రూపాయల నష్టం. టెక్కలో ఎక్స్ఎంపీలు చేసిన వాళ్ళు ఇద్దరు క్లోజ్ చేశాడు, దాన్ని క్లోజ్ చేశాడు. నేను ఇలాంటి తాడేపులు తెచ్చిపోతామంటే అచ్చెన్నాయుడు నేను ఒకటి చెప్తున్నా చూడు, నేను గెలిచినా వాడినా, నేను పోటీ చేసినా చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని అడిగే నువ్వు ఇలాంటి తాటకు తప్పులు చేస్తే నీ కుటుంబం అంతా కూడా మేము అధికారంలోకి వస్తే ఇక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కటే విడిచిపెట్టేది ఉండదు. ఇక్కడ నువ్వు చేస్తున్న ఉద్యోగులు అనుకుంటున్నారు, రేపు ధర్మన్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి పనిచేసేస్తున్నారు అనుకుంటున్నారు, లేదా కృష్ణదాస్ గారిని పనిచేస్తున్నారు.
ఇన్ని సంవత్సరాలు పూర్తి చేయలేదు. ఈ కోర్టులో నేను చెప్తున్నాడు గత నేను ఏటనుకున్నా చేసేస్తాను అంటాడు. ఇంటికి కొలయ అంటాడు. టెక్కల్లో మురుకులు ఏ ఇంటికైనా మీరు ఇచ్చారా? ఎన్ని అబద్ధాలు చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారి గత ఎన్నికల ముందు. నందిగామలో నా కోరిక మేరకు నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఈ జిల్లాలో విత్తన ఉత్పత్తి కేంద్రం నిర్మాణం కోరితే నందిగామలో ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే సంవత్సరం అయింది, వేళ కేంద్రం పూర్తయిపోయి ఎందుకయ్యా ఓపెన్ చేయకుండా ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విత్తన ఉత్పత్తి కేంద్రం ప్రారంభించుకుంటూ ఉన్నాడు. ఇంత పనికిమాలి అచ్చెన్నాయుడు ఈవేళ గత 5 సంవత్సరాలు ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడు ఆఫ్షోర్ కోసం మాట్లాడుతున్నాడు. ఈవేళ కూడా ఆఫ్షోర్ ఒక్కడు ముందుకెళ్ళలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి పనులు పూర్తి చేశారు దాన్ని వీళ్ళు కొనసాగించడం కోసం ప్రయత్నిస్తున్నారు. బడ్జెట్ లో ₹1 కూడా నిధులు కేటాయించలేదు. ఇలాంటి పనికిమాల మాటలు చెప్పుకుని పెద్ద మనిషిలా చలామణి అవుతూ గ్రామాల్లో ఇవాళ తిరుగుతున్నాడు. అందుకే మీరు ప్రజల దగ్గర ఈ విషయాలన్నీ ఖండించమని చెప్పమని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, టెక్కల్లో అచ్చెన్నాయుడు చేసిన మోసాలు, వాళ్ళు చెప్పిన అబద్ధపు ప్రచారాలు, యాదవుల్ని గొర్రెలు మేకలిస్తానని మోసగించాడు. మరి కోర్టు కోసం దుష్ప్రచారం చేస్తున్నాడు. కోర్టు కోసం మీ అందరికీ చెప్తున్నాను, చాలా మంది కృషి ఫలితమది. జగనన్న పెద్ద లక్ష్యంతో చేసిన పని అది. నేను సిద్ధం సభకు వస్తున్నప్పుడు కోడబొమ్మాల నుంచి బస్సులో వస్తున్నప్పుడు అతను నేను పక్కన కూర్చున్నప్పుడు అడిగాను, అన్న మా కోర్టు పూర్తయితే ఏంటి మా పరిస్థితి? ఆయన ఒకటే చెప్పాడు, ముంబైతో సమానంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఇది జగన్మోహన్ రెడ్డి. దానికి అనుసంధానంగా 8 ప్రాజెక్టులు వస్తాయి. ఈవేళ మన పార్టీ వారికి కోర్టులో పనిచేసిన వాళ్ళందరికీ తీసేశారు, అరపెట్టారు. 3 సంవత్సరాల వరకు పెట్టండి. కోర్టులో అనేక పనులు మీరు చేసే కార్యక్రమాలు చేయిద్దాం. ఈవేళ చేసే ధరాన్ని మన ప్రజలకు చెప్పండి. మన లక్ష్యం ఒకటే, చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు చెప్పాలా, కింద స్థాయిలో కింద్రపోతే చేస్తున్న మోసాలు చెప్పాలా, ప్రతి ఒక్కరు మీడియా ద్వారా ఇది మాట్లాడాలని మీ అందరికీ మనం చేస్తూ ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షులు 4 కార్యక్రమాలు చెప్పారు. నందిగామలో 15వ తేదీన కార్యకర్తల సమావేశం జరుగుతుంది. దీని మీదే టెక్కల్లో 20వ తేదీ జరుగుతుంది. కోడబొమ్మాలో 16వ తేదీ జరుగుతుంది. మరి సంతబొమ్మాలో 18వ తేదీ. ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా మనం నిర్వహించాలా. ఆ తర్వాత గ్రామ స్థాయికి వెళ్ళాలా. ఈ గ్రామ స్థాయికి వెళ్ళేటప్పుడు మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచన చేయండి. ఈవేళ ఎలాగైతే ప్రచారం చేశారు, గ్రామ స్థాయికి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరినీ కలిసే విధంగా, అందుకు ఈ 136 పంచాయతీల్లో కూడా ఇన్ఛార్జీలు ఆల్రెడీ నియామకం చేశాం. ఏం చేసామండి? ఇన్ఛార్జీలు పెట్టుకున్నామా? ఇన్ఛార్జీలకి నేను ఒకటే కోరుతున్నాను, ఇది తాత్కాలికమైన ఇన్ఛార్జీ బాధ్యత కాదు. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ గ్రామాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే. రేపు ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ గెలవడానికి ఆ గ్రామం ఏ గ్రామ పంచాయతీ అయితే మీరు వెళ్తున్నారు అక్కడ మెజార్టీ తేడానికి కోసం మీ శాశ్వతంగా ప్రయత్నించాలి. అందుకు శాశ్వతంగా మీకు ఈ రోజు అప్పగిస్తున్న బాధ్యత, ఇన్ఛార్జీల బాధ్యత శాశ్వతమైనదని మీ అందరికి మనం చేస్తున్నాను. ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నాను. గ్రామ కమిటీలు అనేది అనేక మంది కీలకం. ఏంటంటే గ్రామ కమిటీలు వారం రోజుల్లో ఇన్ఛార్జీలు పూర్తి చేయండి. మన నియోజకవర్గంలో జిల్లాలోనే అన్ని విభాగాల్లో పదవులు వేసే గొప్పతనం మనకు వచ్చింది. గ్రామ కమిటీలు కూడా వేయండి. మీ అందరికీ ఒకసారి చెప్పాను, వాలంటీర్ పోస్టులు ఇస్తున్నప్పుడు మీ అందరికి చెప్పాను, వాలంటీర్ పోస్ట్ అనేది జగనన్న ఇక్కడ మీ ఇంట్లో పెట్టండి అని మీ అందరికీ కోరారు. మన కార్యకర్తలు నాయకులందరూ కూడా పేదవాళ్ళని అనేక మందికి ఇచ్చారు. ఆ వాలంటీర్ పోస్ట్ అనేది నాయకుడి పోస్ట్. ఈవేళ గ్రామ అధ్యక్షుడు కూడా జగనన్న దగ్గర చాలా గొప్పమైన పోస్ట్ అది. ఈవేళ మన పార్టీ కేరళ తమిళనాడులో ఏ రకంగా అయితే పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తుందో, ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో కూడా రేపు జగనన్న ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? మన ప్రజలే ఒకేసారు. ఈవేళ ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు? ఈవేళ మన పార్టీ కార్యకర్తలు ఎవరండి? గట్టి చెప్పాలా? ఎవరితో వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త వెళ్ళబోతున్నారు. అధికారంలో వచ్చిన తర్వాత ఈ గ్రామ కమిటీ అధ్యక్షుడు అనేవాడు చాలా బాధ్యతతో ఉంటాడు. జగనన్న దగ్గర
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు, మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మాజీ శాసనసభాపతి పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ తమ్మినేని సీతారాం గారు, మరొక ముఖ్య అతిథి మన పార్లమెంట్ అబ్జర్వర్ కుంభ రైమోద్ గారు గౌరవ కలిసి, మరి సభకి యాక్టింగ్ అధ్యక్షత వహించినటువంటి సోదరుడు శ్రీరామూర్తి, మన సభాధ్యక్షులు ప్రారంభ ఉపన్యాసం చేసినటువంటి మిత్రుడు రాష్ట్ర కరీం కార్పొరేషన్ మాజీ చైర్మన్, మరి మొన్నటి మన పార్లమెంట్ అభ్యర్థి, అంతకుముందు మన ఎమ్మెల్యే అభ్యర్థి, అంతకుముందు జిల్లా పరిషత్ అభ్యర్థి అయినటువంటి సోదరుడు మిత్రుడు శ్రీ పేరాల తిలక్ గారికి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తాము. వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, పార్టీ పదవుల్లోనూ ప్రభుత్వ పదవుల్లోనూ, మరి వేదిక ముందు కడుపులో ఎంతో పరిగెట్టేస్తారు. మొదలైంది రాలేదు, మనం ఏం చేయలేదు. మొదలైంది రాలేదు. ఓ అయ్యా ఓ అక్క కూర్చే ఆ రోజు ఏం చేశారు మరి వేదిక ముందు ఈ రాష్ట్రం మొత్తం ఎలా ఉన్నారో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఒకటే పంట, ఎప్పటికీ ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు కానీ తండ్రి మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమం గురించి మీకు అందరికీ తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో మా నాయకులు మమ్మల్ని అందరినీ పిలిచి సమావేశం పెట్టి మనం ప్రజలకు వెళ్ళాలని చెప్పారు. మరి మన జిల్లాలో మీటింగ్ పెట్టి మీ పెద్దలందరూ పిలిచి మనం ప్రజలకు వెళ్ళాలని చెప్పాం. మళ్ళీ ఈరోజు ఇక్కడ ఆదిత్య కళ్యాణ మండపంలో పెట్టుకున్నాం. ఊరు వెళ్ళాం, వీధి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి గుర్తు పెట్టి నువ్వు రావాలైనా మనం 4 విషయాలు మాట్లాడుకోవాలా, 4 విషయాలు చర్చించుకోవాలని చెప్పి ఇప్పటికే దీనిపై మనం కొంత అవగాహన చేశాం. మనం ఎంత చేసినా సరే ఇల్లు మా అన్న గ్రామాల్లో అంటుంటారు. మనం సంవత్సరం అయింది మనకు వచ్చి అప్పుడే గ్రామాల్లోకి ఎవరు పెట్టి అంటారా లేదా? అందరూ ఒక విషయం ఆలోచిద్దామా. మొన్ననే చంద్రబాబు నాయుడు సర్వే చేయించుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా సర్వేలు చేయించుకుంటే ఒక విషయం అర్థమైంది. రాబోయే ఎన్నికల్లో ఎప్పటికీ కూడా అడ్రస్లు లేవు. అందుకని దోచుకున్నట్టు చెప్పి ఎవరి స్థాయిలో దోచుకోమని చెప్పి గేట్ ఎత్తేసారు. మరి ఈ సంవత్సర కాలంలోనే తెలుగుదేశం పార్టీ అడ్రస్లు గల్లతవడానికి కారణం ఏంటి? ఈ సంవత్సర కాలంగా నువ్వు మనందరం కలిసి నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడి పోరాటం చేయడం వల్లనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. మరి 2029 ఎన్నికల్లో మరి తీసుకోరాగలేదు. మరి ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో, ఎప్పుడైతే సంవత్సరమైంది ప్రభుత్వ పరిస్థితి బాగాలేదని తెలుస్తుందో వెంటనే చంద్రబాబు నాయుడు ఇదిలో తల్లికి మందులు వేసేస్తున్నాడు, డబ్బులు వేసి ఈ తల్లికి మందులకి ఒక స్పెషల్ ఉన్నది. ఇది మనందరం గమనించుకోవాలి. మా పలాసలో ఇలా మొగులుపాడు జంక్షన్ ఉంటుంది, మీకు అందరికీ తెలుస్తుంది. మొగులుపాడు జంక్షన్ పెట్రోల్ బంక్ హైవే చేస్తున్నారు. అక్కడ ఒక మందు షాప్ ఉంటుంది. ఈ రోజు ఉదయం తల్లికి మాత్రం డబ్బులు పడ్డాయి. సాయంత్రం నుంచి రోడ్డుకి ఇటువైపు 4 పోలీసులు, రోడ్డుకి అటువైపు 4 పోలీసులు. ఎవరెవరికి తల్లికి మాత్రం పడదు వాళ్ళందరితో కూడా సాయంత్రం కూడా మందు తాగించారు. వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఫైన్ వేసి సాయంత్రం కల్లా తిరిగి కట్టించారు. వాళ్ళు మా బలాల్సిన మీ దగ్గర
పరిస్థితి. మందు వేయడము మరి ఆడు మొదలు పెట్టడం చెత్త కూడా తిట్టి రోజులు అంటే మరి మామూలు కాదు మరి. ఈ తల్లి కొందరు వేయమేమో సాయంత్రం కావాలి ఆగేయమేమని చెప్పి పట్టి బకాయించేస్తున్నారు. ఇది ఆ తల్లి వందనం స్కీమ్ అంటే తల్లికి వందనం నాన్నకి ఇద్దరం అనుకున్నట్టు ఈ టైప్ తయారైపోతారు. అంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు చంద్రబాబు నాయుడు. కన్ఫ్యూజ్ అయిపోవడం కాదు, మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని కన్ఫ్యూజ్ చేసి మనం చేస్తామన్నమాట. ఎందుకంటే ఆయన ఒక్క అడుగు వేస్తే చాలు, ఒక్క అడుగు వేస్తే 500 మంది చూసాం మనం. అక్కడ ఎక్కడ బంగారు పాల గౌరవనీయులు కూర్చోండి, మీరే కవర్ చేస్తారు. కూర్చోండి, కూర్చోండి, డిసిప్లిన్ కూర్చోండి. వాళ్ళు విడుదలగా కార్యక్రమాలు చేస్తుంది. మాట్లాడండి. దయచేసి ఒక పావుగంట మాట్లాడకుండా ఉండండి. దయచేసి తల్లిదండ్రులు మాట్లాడతారు. మొదటి దఫా కార్యక్రమం జిల్లా స్థాయిలో జరిగింది. రెండో కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ జరుగుతుంది. మూడో కార్యక్రమం మండల స్థాయిలో జరుగుతుంది. నాలుగో కార్యక్రమం గ్రామ స్థాయిలో ఉచ్చ మండలం దగ్గర గ్రామంలో ప్రజలు ఉద్దేశించి ఇంటింటికి వెళ్లి చేయవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉంది. ఇవాళ దగ్గర నియోజకవర్గంలో ఎంత పెద్ద స్థాయిలో చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు కలిగి ఈ కూటమి ప్రభుత్వం గడిచిన ఎన్నికలలో అనేక వాగ్దానాలు మనకిచ్చింది. సూపర్ 6 అని, సూపర్ 7 అని 143 వాగ్దానాలు ఇచ్చింది. ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నిలబెట్టలేక అసంపూర్తిగా ఆ కార్యక్రమాలన్నీ కూడా గాలికి వదిలేస్తుంది. ఇలాంటి విషయాన్ని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. బాబుశ్వరెడ్డి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం ఎంతో జయప్రదం చేశారు. జయప్రదం చేయకపోగా బాబుశ్వరెడ్డిని మోసం గ్యారెంటీ చేశారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియజేయాలి. మన ఉద్దేశం కూడా అదే. ఇవాళ ప్రజాస్వామ్య కూడా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో పాలకులు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి మాటని ప్రజలకి జవాబుదారీ కలగాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. కానీ ఇవాళ ఏం జరుగుతుంది దేశంలో? దేశంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తూ పంపు పెడుతున్నటువంటి పార్టీలు అధికంగా ఉన్నాయి. అలా జరగడానికి వీల్లేదు. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాటని తూచా తప్పకుండా అమలు చేయాలి. ప్రజలను మోసం చేయడానికి వీల్లేదు, వంచడానికి వీల్లేదు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం పేరు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో ఏం మాట్లాడాడు? ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకి ఉదకరించున్నాయా లేవా? ఇది తెలియజేయడమే మన ప్రధానమైనటువంటి ఆలోచన. అందుకే ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి దగ్గర తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినటువంటి ఈ మేనిఫెస్టో ఉండాలి. ఈ మేనిఫెస్టోలో 143 అంశాలు సూపర్ 6 అని, సూపర్ 7 అని రాష్ట్రంలో ఉన్నటువంటి
సందర్భంలో మేనిఫెస్టో ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసి ప్రభుత్వాలు ఏర్పరిచారో మళ్ళీ ప్రజలకు తెలియజేయాలనేటువంటి బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. ఇందులో చాలా అంశాలు పేర్కొన్నారు. పేర్కొన్నటువంటి ఏ అంశాన్ని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు. మీరు ఎప్పుడైనా ఎన్నికల సందర్భంలో ఒక రాజకీయ పార్టీ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతిజ్ఞ చేయడం అనేది ప్రతిజ్ఞా పేపర్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇది చంద్రబాబు నాయుడు గెలిచినటువంటి రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల దగ్గరికి పంచినటువంటి ప్రతిజ్ఞా పేపర్. ఇందులో మాట్లాడిన మాటలు మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శక్తితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలని వాగ్దానాలను ఎటువంటి వివక్షత లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరైక్యతతోనే ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇట్లో చంద్రబాబు నాయుడు ఆయన సంతకం చేసినటువంటి ప్రతిజ్ఞ. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. భవిష్యత్తుకు గ్యారంటీలని వాగ్దానాలను ఎటువంటి వివక్షత లేకుండా నిబంధనలు విధించకుండానే మాట్లాడుతున్నాడు. మొన్న అధికారుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనులు చేయొద్దు. ఒకవేళ ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనులు చేస్తే బాబుకి పాలు పోసినట్టు మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 5 కోట్ల మంది ప్రజలకి నాయకుడిగా వ్యవహారం చేసినటువంటి ముఖ్యమంత్రి భారత రాజ్యాంగం మొత్తంగా త్రికరణ స్థితితో రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూసుకుంటారని ప్రమాణం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట్లాడేది ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నా. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడాడు? కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఈ విధంగా మాట్లాడేది. ఆయన చెప్పినటువంటి రెండో విషయం కూడా మీరు గుర్తు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్నికల సందర్భంలో ఆయన అనేకమైనటువంటి వార్తలు ఇస్తాడు. ఇచ్చినటువంటి ఏ మాటని కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేర్చాడు. ప్రజలు ఆయన నమ్మని ఒక ఆలోచనతో ఏదో విధంగా ఆయన నమ్మించాలని గడిచిన ఎన్నికల్లో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి కార్యక్రమం ప్రజలకి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి ఇవన్నీ బాండ్లు రిలీజ్ చేశారు. ఈ బాండ్లో ఏం మాట్లాడతాడో అనేది చదివిస్తారు. బాబు సోరెడ్డి భవిష్యత్తు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శక్తితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలని వాగ్దానాలు అమలు చేయడంతో మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టితో రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి బాండ్. ఈ బాండ్ ఈ రోజు కూడా మేడలో ఉందా? ఒక్క విషయం అడుగుతున్నాం. త్రికరణ స్థితితో మీరు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రజలని అన్ని రకాల మోసగిస్తూ వంచనకు గురి చేసి పరిపాలన చేయడం ఏ జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో?
ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు, మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారు, ఎదిరిస్తే జైలు పడుతున్నారు. అదే మాట్లాడితే ఈ మేనిఫెస్టో చూపించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఈ మేనిఫెస్టోతో మీరు ప్రకటించారు, ఎందుకు మీరు ఇబ్బంది చేయడానికి కనుక మాట్లాడితే మీ నాలుగు మందం అన్ని కూడా నేను చేస్తున్నాను కానీ మాట్లాడతాడు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, ఆయన మాట్లాడితే నాలుగు కోస్తా తాట తీస్తామని మాట్లాడతాడు. ఎవరైనా తాట తీసేది తోలు తీసేది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గడిచిన ఎన్నికల్లో మీకు వచ్చినటువంటి ఓట్లు మొత్తం ఒక్కొక్కటి 54 లక్షలు మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఒక్కొక్కటి 32 లక్షలు. 40% ఓట్ బ్యాంక్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది. ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక బలమైనటువంటి బలీయ శక్తిగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశ్రమాసం అనుకుంటున్నారు మీరు. భారతదేశం మొత్తం పరిపాలించినటువంటి సోనియా గాంధీని గడగడలాడించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టబట్టి మీరు దూరం చేస్తాం తాడు చేస్తామనే మాటలకి చాటాకు తప్పటికి భయపడే వ్యక్తి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందుకే మనం ఆలోచించాలి. ఎన్ని వాగ్దానాలు ఇచ్చిన ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే సంపద సృష్టించి ఆయన కన్నా ఇంకా బ్రహ్మాండంగా అమలు చేస్తామని మాట్లాడారు. గతంలో కూడా వ్యవసాయం దుండుగని మాట్లాడినటువంటి సందర్భం మనం మర్చిపోయాం. అదే ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రజల పక్షాన ప్రజా గొంతుకై వినిపిస్తాం. సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వారికి అవకాశం ఎదురుగా ఉన్న నాలుగు జగన్మోహన్ రెడ్డి పూర్తి రాష్ట్రంలో జిల్లాలో అలాగే అన్ని నియోజకవర్గాల్లో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మన ఆ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రజల్ని మోసం చేసి ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చింది. విచ్చలవిడిగా వాళ్ళు చూసి ఎవరు ఓట్లేశారు. పాత సంక్షేమ పథకాలు ఇస్తూ సూపర్ శిక్ష ఇస్తామని ఆ ప్రభుత్వం వచ్చింది. ఇది పెద్ద మోసం. ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ఏమి ఇచ్చారు అంటున్నారు చెప్పండి. అదే చెప్పండి. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలా? ఇంటింటికి వెళ్ళండి. ఏంటి ఒక గ్యాస్ సిలిండర్ తీసుకు సరిపోయిందా? అయిపోయింది నీ పథకాలు, నీ సంక్షేమ పథకాలు ఇవేనా? నీ కెపాసిటీ నీ జమ్మిదా పెద్ద మోసము. మరి రవి గారు మీకు వివరించి ఈ సంక్షేమ పథకాల గురించి చెప్పారు. మరి ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో మన కార్యకర్తలు ఒక కమిటీ వేసుకొని ప్రతి గ్రామంలో చేసేది మోసాన్ని ప్రజలకు చెప్పి నెక్స్ట్ మన ప్రభుత్వం రావాలి, మన జగన్ పరిపాలించాలి రాష్ట్రాన్ని. అప్పుడే అభివృద్ధి అవుతారు. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు మోసమే. 2014 నుంచి 19 వరకు మోసమే. మళ్ళీ 2024 నుండి 29 వరకు మోసము. చంద్రబాబు
చెప్తే ధర్మంగా నువ్వు పోటీ చేయంటే పోటీ చేశాడు. కానీ ప్రతిసారి వార్తలు చూశాను. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి మీ అందరికీ మనం చెప్తున్నాను నేను. ఎందుకంటే ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తనకు తోచిన విధంగా ఈ సమస్యలు పరిష్కారం చేసేందుకని ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చారు. అనేక పనులు తీసుకుంటూ వచ్చారు. తర్వాత ఇవాళ మళ్ళీ మీ దగ్గర నియోజకవర్గానికి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారని మనం చేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ఈ ప్రభుత్వ పాలన ఒకసారి గమనించాలి. మీ అందరికీ తెలుసు రైతుల సమస్యలను పట్టించుకునే పరిస్థితి ఉందా? లేదు. యూరియా లేదు, మనకి సేదం వచ్చింది, ఖరీఫ్ సేదం వచ్చింది. ఎక్కడ ఎవరికి యూరియా ఇచ్చే పరిస్థితి లేదు, ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు, విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఈ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మనం ఎంతకాలం ఉంటామని. అందుకే సరే ఏదైనా మనకి తప్పదు. మిగిలిన 4 సంవత్సరాలు కూడా మనం మోయాల్సింది. అయితే ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. మొన్న జగన్ గారు మామిడికాయలు కోసం అని చెప్పి బంగారుపాలెం వెళ్ళారు. బంగారుపాలెం వెళ్తే ఆయన రాకుండా ఉండాలని చెప్పి 12 దగ్గరలో చెక్ పోస్ట్ పెట్టారు. ఆపగలిసారా? ఆపగలిసారా? ప్రజల మూమెంతులు తిరగబడ్డారు. ఖచ్చితంగా వాళ్ళ నిజాయితీని రుజువు చేసుకుంటారు. ఈ సందర్భంగా మరి 2.5 కేజీ 2.5 అంటే ఇంత దారుణం. ఒకసారి మనం ఆలోచించాలి కదా. కనీసం వాళ్ళు అడిగింది 12 రూపాయలు ఇవ్వండి అన్నారు, ఇవ్వలేదు. మన ప్రభుత్వ హయాంలో వారికి 30 రూపాయలు కేజీ ఉంటే ఈవేళ దాన్ని ఏ విధంగా ఒక్కసారి ఆలోచించండి. ఆ జనంలో జనం ఉబ్బెత్తులు వేస్తే ఆ కుర్రాడికి లాఠీచార్జ్ చేస్తే తల పగిలిపోతే కుర్రాన్ని పెట్టి చూపి తడుపుతున్నారు. ఏమిటి ఈ దారుణం? ఇలా ఎంతమందిని కొడతారు? ఇదేనా మీ ప్రభుత్వం అని చెప్పి అడుగుతూ నిన్ను గుర్తుపెట్టుకుంటాను ఎస్పీ, నిన్ను గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అంటే దానికి భరోసా ఇచ్చారన్నమాట. ఆ భరోసా ఉంటే తప్పనిసరిగా రైతాంగం తిరగబడతారు. అలాగే మీ అందరికీ తెలుసు మిర్చి కోసం కూడా అలాంటి పరిస్థితి ఉంది. గుంటూరు విజయంలోకి వెళ్తే విపరీతమైనటువంటి జనాలు రైతులు. అలాగే పొగాకు కోసం వెళ్తే పొగాకు కూడా అలాగే ఉంటారు. నేను ఎందుకు అంటున్నానంటే రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఒక ప్రభుత్వం అని నేను అడుగుతున్నాను. చెప్పండి, రైతు కనీసం ఆయన పట్టించిన దానికి గిట్టుబాటు లేకుండా చేస్తే ఎలాంటి? అందుకే నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రైతు తాలూకా పరిస్థితిని ఎవరైనా కానీ అవహేళన చేసిన వారికి ఖచ్చితమైనటువంటి శిక్ష విధించక తప్పదు. అంతేకాదు మనకి వాళ్ళు చెప్తున్నారు, పత్రికల్ని గొంతు నొక్కుతున్నారు. సాక్షి పేపర్ని చాలా దగ్గరలో బ్యాన్ చేస్తున్నారు. ఏమిటి జరుగుతుంది? సాక్షి పేపర్ మీరు క్లోజ్ చేస్తే సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా ఈనాడు బ్రహ్మాండంగా మనకి సపోర్ట్ చేస్తాయి. ఆ సోషల్ మీడియాను కూడా అడగటొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటి
అందుకే ఈనాడు సోషల్ మీడియా మనకి రాష్ట్రం మొత్తం మీద మనకు ఉంది. అందుకు నేను అంటున్నాను, ఖచ్చితమైనటువంటి నిజాలు తెలుసుకొని మనం చేయాలి. తర్వాత ఉద్యోగస్తులు 20 లక్షల ఉద్యోగం ఇస్తాను. ఇచ్చారా? ఒక్క ఉద్యోగం ఏదైనా ఇచ్చారా? ఇచ్చారా అని అడుగుతున్నాను. రైట్. అందులో 16,000 మెగా డిఎస్సి 16,000 మెగా డిఎస్సి పోస్టులు తెస్తామన్నారు. తీశారా? మరి ఏది లేకుండా ఎందుకు చెప్తున్నాను ఈ నమ్మకాలు? అందుకే ఇది మనం ఈ ప్రోగ్రామ్కి పేరు పెట్టుకోవడానికి అలాగే మనకి నిరుద్యోగ గుర్తిస్తామన్నాడు 3,000 రూపాయలు. ఇచ్చారా? 3,000 రూపాయలు ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. జరిగే పని కాదు. జరగలేటువంటి హామీని ఇచ్చుకుంటూ ఈనాడు మన ఎన్నికల్లో తిరిగారు. ఈ విధమైనటువంటి పరిస్థితిని మనం ఎన్నడూ చూడలేదు. అందుకే నేను అంటున్నాను, ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. అలాగే మనం 139 మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు రాజీనామా చేసి ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ మనం ఏం చేయలేదు అని చెప్పి ఢిల్లీ వెళ్ళిపోతాం. ఢిల్లీ వెళ్ళిపోతే మరి ఇక్కడికి పోస్ట్ ఎవరు చేస్తారు? చంద్రబాబు గారు చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? ఈ విధమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అందుకే మొన్న ఒక యువఎస్పీ రిజైన్ చేశాను. నేను ఇక్కడ ఉద్యోగం చేయలేదు, నేను ఢిల్లీ వెళ్ళిపోతానని చెప్పి రిజైన్ చేశాను. తర్వాత నిన్న కాక మనం శ్రీకాకుళం జిల్లాలో ఒక పద్ధతి తెలుసు మనకి, సత్తాల గోపి అని. ఆయన్ని దారి కాసి కొట్టాడు. ఏమిటి దారుడు? వీళ్ళు ఈ విధంగా దాడులు చేసే ప్రభుత్వాలను అడుగుతారా? భయపెట్టి ప్రభుత్వాలను అడుగుతారా? ఇది సరైనటువంటి అంతా కాదు. అందుకే మనకి చాలా స్పష్టంగా మనం చెప్తున్నాం. ఇవాళ ఇసుక పోగులు చూస్తే ఆకాశానికి అందుతుంది. రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం తన పదవిని త్యాగం చేసి ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీకి మొట్టమొదటి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి కోసం అడుగేసిన మహానాయకుడు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ధర్మా కృష్ణదాస్ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వినయపూర్వకం కోరుతూ ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్ గా కోర్చవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు టక్కిలిలో భారీ బహిరంగ సభ మిత్రుడు తెలంగాణ ఆధ్వర్యంలో సమన్వయకర్త పెద్ద ఎత్తున సభ జరుగుతోంది. చాలా సంతోషం. మరి దానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మన పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారు, మా ప్రియమిత్రుడు ఎమ్మెల్సీ రవిబాబు గారు, మా సోదరులు అప్పలరాజు గారు, అలాగే వానమ్మ, ఇంకా ఇతర అనేక మంది అక్షరామేశ్వర అనేక మంది పెద్దలు, మా సోదరు రామారావు గారు, వేదిక పై అందరూ ఆపులే. మరి ఇప్పటికే 2-3 కనుక కొంతమంది వదిలేస్తారు. గౌరవ వేదిక పైన వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు 50 మందికి, గౌరవ పార్టీకి అందరికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం ఇవాళ మనం జరుపుకుంటున్నాం. భక్తులు చాలా వివరంగా మీకు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మా తిలక్ గారు చాలా చక్కగా మాట్లాడారు. అన్ని విషయాలు ఎక్కువ మా ఎవరికి తిట్టారు. ఈ తిట్టినా కూడా మేము భరిస్తాం అని మీలో పౌరుషం తెలుసుకోండి అని అడుగుతున్నాను. చెప్తాను, ఊరికనే హాల్లను గొడవ చేసేసి ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోతే ఉపయోగం ఏంటలేదు. బాధ్యతగా ఈ రోజు నుంచి ఈ 4 సంవత్సరాలు మీరు కరెక్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా టెక్కల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎక్కుతుంది.
చక్కగా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు. గతంలో అనేక మంది పనిచేస్తారు ఇక్కడ. మరి అందరం కలిసి మన లక్ష్యాన్ని సాధించలేకపోతే మనకి ఇంకా ఉపయోగమే లేదు. మన ఎదుటి వాళ్ళని విమర్శించిన కంటే కూడా మనకున్న శక్తిని ఉపయోగించి గట్టిగా పనిచేసి పార్టీని పటిష్టపరిస్తే ఇక్కడ టెక్కల్లో చాలా మంచి కేడర్ ఉంది పార్టీకి. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేయండి, నిన్న జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీలో వారు గెలిచారు, పార్లమెంట్లో గెలిచారు. ఇప్పుడు వార్డు మెంబర్లు పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు ఎవరు అధికారంలో ఉన్నారు? మీరు గెలగలిగాం. మనకి పట్టుదల ఉంటే మనం గెలవడం సాధ్యమే. మరి మనం ఓడించింది 3 పార్టీలు కలిసి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసే కనుక కొద్ది ఆధిక్యత గెలిచారు. ఇంక అందులో కూడా కొంత అనుమానం వ్యక్తమవుతుంది. ఒక్కొక్కడికి బాగా కానీ తెలుసు, నాకే తెలియదు, తెలుసు మీరంతా పండితులేదు ఒప్పుకున్నాను. ఒక్కొక్కరికి తీసుకుంటే అసెంబ్లీలో లక్షల మెజారిటీతో గెలిచారు. ఇది సాధ్యమేనా? మరి రామ్మోహన్ గతంలో పార్లమెంట్కి పోటీ చేసి 19 ఎన్నికల్లో కేవలం 7,000తో గెలిచినట్టు. మరి ఈరోజు 3,50,50,000 మెజారిటీ. ఇది సాధ్యమా కాదా? మీరు ఆలోచించారు. మరి మన అశ్రద్ధ వలన ఎదుటి వారు బలవంతులు అవుతున్నారు తప్ప మనమేమి అసమర్థులమేం కాదు. మనము పట్టుదలగా పనిచేయడం మానేస్తే ఎవరైనా గెలుస్తారు. దయచేసి మీ అందరికీ వినయపూర్వక విజ్ఞప్తి చేసేది, జగన్మోహన్ రెడ్డి ఒక సమర్థులైనటువంటి మంచి నాయకుడు. గత 5 సంవత్సరాలు కూడా ప్రజారాజ్యమైనటువంటి పాలన, విద్య, వ్యవసాయం, వైద్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. వికేంద్రీకరణ, అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు పెడితే అవన్నీ కూడా మళ్ళీ ఇవి తిరోగమనంలో తీసుకెళ్తున్నారు. ఒక గ్రామాల్లో తీసుకోండి, గతంలో చాలా కాలం చాలా మంది పరిపాలించారు. గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం, ఒక వెల్నెస్ సెంటర్, ఒక సచివాలయం, నాడు ద్వారా స్కూల్ అభివృద్ధి, ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇక గతంలో కిడ్నీ వ్యాధుల ప్రాస అపరాధారి ప్రాంతం, ఉదాహరణ ప్రాంతంలో తీసుకుంటే ఎప్పుడు చాలా మంది నాయకులు కేవలం ఇది చేయడం వచ్చేయడం, ఇంతవరకు జరగదా, ఎప్పుడు మీరు చేస్తామని చెప్పిన మాటలేదు తప్ప ఎవరైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాతనే ఆ ప్రాంతంలో ప్రధాన కారణమైనటువంటి వాటర్, డ్రింకింగ్ వాటర్ బాగోలేదు. ఇక్కడ అందరూ ప్రధాన కారణం అని చెప్పి ఎక్కడో గిరిమండలం నుంచి వాటర్ తెచ్చి సర్ఫేస్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఆ ప్రాంతానికి అంతా అందించడం. ఆయనే ఫౌండేషన్ వేశారు, ఆయన ఓపెన్ చేశారు. అలాగే దానికి అవసరమైన హాస్పిటల్ కానీ భారీగా నిర్మాణం చేశారు. దాని ముందే ఫోటోలు దిగేసి మేమే చేస్తామని చెప్తున్నారు. మూలపేటలో అత్యంత ప్రయోజనకరమైనటువంటి పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుడితే అది కూడా మేమే చేస్తామని చెప్తున్నారు. ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు చంద్రబాబు నాయుడు గారు ఇలాగ మోసగించి ఎంతకాలం మాకు వచ్చేస్తారు? వెనుకబడినటువంటి జిల్లాల పట్ల మీరు చూపించే శ్రద్ధే. చాలా కాలం పదవులు మీరు అనుభవించారు. మరి మాకు అవసరమైనటువంటి ప్రధానంగా ఉన్నటువంటి రైతాంగం, సుమారు రైతు కూలీ రైతు ఆధారిత పరిస్థితుల్లో 63% జనాభా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంది. రాష్ట్రం అంతా ఇక్కడ మరీ ఎక్కువ. బీసీలు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాంతాలు. మరి ఇటువంటి ప్రాంతానికి గతంలో మీకు అధికారం చాలాసార్లు వచ్చింది. మీరు చాలా ఉన్నతమైన పదవులు అనేక మంది చేశారు. మీరు ఈ జిల్లాని చేస్తున్నట్టు చెప్పాలి. నేను సూటిగా మీకు అడుగుతున్నా, తెలుగుదేశం నాయకులు, ఇంతవరకు ఈ జిల్లాకి మీరు చేసినటువంటి ప్రయోజనకరమైనటువంటి ఒక మంచి పని మీరు చెప్పాలని మీకు కోరుతున్నాను. మరి ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకి రూరల్ యూనివర్సిటీ, రిమ్స్ మెడికల్ కాలేజ్, అలాగే బంజార సెకండ్ ఫేజ్, ఆఫ్షోర్ రిజర్వాయర్ ఇలా తీసుకుని కలకట్టలో ఈయన తీసుకొని పోతే ఎన్నెన్నో కార్యక్రమాలు అలా చేసి
ప్రజా ఆరోగ్యశ్రీ పెట్టి మరి